జై శ్రీరామ్ అందరికీ 12 జ్యోతిర్లింగాలలో ఒకటి చార్ధామ్ యాత్రలో ఒకటైన రామేశ్వర దర్శనానికి వచ్చినాం. ఈరోజు మనం రామేశ్వరం వచ్చిన వారు ఎక్కడ స్టే చేయాలి, అదేవిధంగా దర్శనానికి ఏ విధంగా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా రామేశ్వరంలో స్టే చేయాలనుకునే వారి కోసం అయితే మనకు అగ్నితీర్థం అని పిలువబడే సముద్రానికి దగ్గరలోనే హోటల్ తమిళనాడు రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. ఇది ఆన్లైన్లో మనం చెక్ చేసుకొని నేను సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ నుండి బుక్ చేసుకోవడం బెటరు. ఎందుకంటే ఇక్కడ నియర్ బై ఉన్న లార్జెస్ట్ రూమ్స్ అన్నిటికంటే ఇక్కడనే తక్కువ రేట్లు ఉంటాయి. అదేవిధంగా ఇది తమిళనాడు గవర్నమెంట్ టూరిజంకి సంబంధించిన రూమ్స్ కాబట్టి చాలా నీట్గా ఉంటాయి. ఒకవేళ ఇక్కడ అవైలబుల్ లేనట్లయితే మనకు ఈ అగ్నితీర్థానికి చుట్టూ చాలా లార్జెస్ట్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అక్కడ కూడా మనం రూమ్స్ తీసుకోవచ్చు. లేదు మాకు కొంచెం దూరమైనా పర్లేదు, కొంచెం రేటు తక్కువ కావాలనుకుంటే మాత్రం రామేశ్వరం మనము ఎంట్రీ అయ్యేటప్పుడే చాలా రూమ్స్ లాడ్జెస్ కూడా అవైలబుల్ ఉంటాయి, అక్కడైనా తీసుకోవచ్చు. కాకపోతే మనం ఇక్కడ తీసుకుంటే బెస్ట్ ఏంటంటే మనకు సముద్ర స్నానం చేసే వాళ్ళకు ఇక్కడ దగ్గర అవుతుంది. ఇక్కడ నుండి మనకు టెంపుల్ కూడా ఒక 400-500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది కాబట్టి దేవాలయానికి దగ్గరలో మనము రూమ్స్ తీసుకొని ఎట్లాంటి ఇబ్బంది పడకుండా ఉంటాం. కాబట్టి కార్స్ ఈ అగ్నితీర్థం వరకు కార్స్ కూడా వస్తుంటాయి. చాలామంది ఏం చేస్తారంటే అటే రూమ్స్ అక్కడ కారు సముద్రం దగ్గరికి వెళ్ళదు కావచ్చు అని చెప్పి బయట అక్కడనే రూమ్స్ తీసుకొని అటే ఉంటారు. బోర్డ్స్ కూడా మనం వచ్చేటప్పుడు 1 వే అని చెప్పి బోర్డ్స్ కూడా ఉంటాయి. అట్లేం లేదు, ఇక్కడ వరకు కార్స్ తీసుకురావచ్చు. ఒకవేళ మీరు దర్శనానికి డైరెక్ట్ దర్శనం చేసుకొని మేము వెళ్తాం ఇక్కడ స్టే లేదు అనుకునే వారికి అయితే మనకు అగ్నితీర్థం దగ్గరలోనే ఇట్లా పార్కింగ్ ఏరియాస్ ఉంటాయి. 100 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు, పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ వెహికల్స్. ప్రస్తుతం మనమైతే అగ్నితీర్థం దగ్గర ఉన్నాం. 22 బావుల స్నానం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇక్కడ సముద్ర స్నానం చేసిన తర్వాత ఇక్కడ నుండి టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ దగ్గర ఉన్న 22 బావుల స్నానం చేసిన తర్వాత అక్కడ నుండి దర్శనానికి వెళ్తుంటారు. చూస్తున్నారు కదా, ఇది సముద్ర స్నానం చేస్తున్నారు అందరూ. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎక్కువగా ఇక్కడ ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి దానికి పూజలు చేసి ఇక్కడి ఉన్న నీటితో అభిషేకం చేస్తుంటారు. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా శివలింగాన్ని తయారు చేసి పూజలు చేసి అభిషేకం చేస్తుంటారు. ఈ రామేశ్వర సముద్ర స్నానానికి 22 బావుల స్నానానికి చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఉంది. ఇటీవల కాలంలోనే మన అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కోసం వెళ్ళిన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు కూడా మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చిన తర్వాత సముద్ర స్నానం చేసిన తర్వాతనే 22 బావుల స్నానం చేసిన తర్వాతనే అయోధ్యకు వెళ్ళడం జరిగింది. అంతటి ప్రాముఖ్యత ఉన్న క్షేత్రం ఈ రామేశ్వర పుణ్యక్షేత్రం. అదేవిధంగా కాశీ వెళ్ళిన భక్తులు అక్కడ నుండి గంగా జలాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న శివలింగానికి అభిషేకం నిర్వహిస్తుంటారు. దానికి కూడా ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. మేము రామేశ్వరం చూసిన మంచి ఘట్టం అయితే ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్లో రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, లేడీసు ఇక్కడ అంటే నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు, నార్త్ యూపీ అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు లేడీసు ఇక్కడ బాయ్స్కి కాలు మొక్కడం జరుగుతుంది. ఆ నీటితో ఇట్లా కడిగిన తర్వాత కాలు మొక్కి ఆ నీటిని చల్లుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద. కానీ మన సౌత్ ఇండియా వాళ్ళైతే ఇట్లా అసలే చేయరు. రామేశ్వరం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ బోట్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. బోట్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సముద్రంలో మనల్ని లోపలికి తీసుకెళ్ళి కొన్ని ప్లేస్లను కూడా ఎంచడం జరుగుతుంది వాళ్ళు. చాలా అంటే చాలా బాగుంటుంది, ఈ ఎక్స్పీరియన్స్ కూడా వేయండి. అదేవిధంగా ఇక్కడ ఎవరైనా పిండ ప్రదానాలు నిర్వహించాలనుకుంటే వాళ్ళ కోసం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బోర్డు, ఈ విధంగా రేట్స్ ఉండడం జరుగుతుంది. చాలామంది పండితులు ఉంటారు ఇక్కడ, చాలామంది పిండ ప్రదాన కార్యక్రమాలు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ సముద్ర తీరంలో చాలా అంటే చాలా రష్ ఉంటుంది. నార్మల్ టైంలోనే రష్ ఉంటుందంటే ఇంకా వీకెండ్స్లో చాలా ఉంటుంది. ఎవరైనా దర్శనానికి వెళ్ళాలనుకుంటే వాళ్ళకు ఈ క్యాబ్స్ అవైలబుల్ ఉంటాయి, ఈ రిక్షా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ నుండి మనకు వెహికల్స్ లోపలికి అలా ఉండదు కాబట్టి ఈ రిక్షాలో వెళ్ళడం బెటరు. అదేవిధంగా ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దాం. మనం దర్శనానికి వెళ్ళే రూట్లోనే మనకు ఉజ్జయిని మహాకాళి దేవాలయం ఉంటుంది. ఈ ఉజ్జయిని మహాకాళి దేవాలయం దగ్గర నవరాత్రి ఉత్సవాల్లో, సంవత్సరంలో జరిగే నవరాత్రి ఉత్సవాల్లో చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ. ప్రస్తుతం మనము ఆలయ తూర్పు ద్వారం దగ్గర ఉన్నాం. ఇక్కడ నుండి దర్శనానికి వెళ్ళాలంటే 100 రూపాయలు, 200 రూపాయల ప్రత్యేక టికెట్లు ఉంటాయి. అదేవిధంగా నార్మల్ దర్శనాలు కూడా ఉంటాయి. కానీ ఎక్కువ రద్దీ ఉన్నట్లయితే 100 లేదా 200 రూపాయల దర్శనానికి వెళ్ళడం బెటరు. మీతో పాటు ఏదైనా లగేజ్ ఉన్నట్లయినా, మొబైల్స్ ఏమైనా ఉన్నట్లయినా కానీ ఇక్కడ లాకర్ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి, అక్కడనే పెట్టి మీరు వెళ్ళొచ్చు. ఈ తూర్పు ద్వారం దగ్గరనే ఉంటాయి అవైలబుల్గా. ఈ ఆలయ స్థల పురాణం గురించి మాట్లాడుకున్నట్లయితే పూర్వం రావణాసురుని సంహరణ తర్వాత రాముల వారు తన పాప విముక్తి కోసము శివుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించి తానే స్వయంగా ఇక్కడ అభిషేకం నిర్వహించి తన యొక్క పాప విముక్తిని పొందడం జరిగింది. అందుకే ఈ ఆలయానికి ఇంత ప్రాముఖ్యత సంతరించుకోవడం జరిగింది. ఎవరైతే 22 బావుల స్నానం చేయాలనుకుంటున్నారో తూర్పు ద్వారం నుంచి రైట్ సైడ్ వెళ్ళినట్లయితే కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇంకొక ద్వారం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత
అక్కడ మనకు 25 రూపాయల టికెట్ ఉంటుంది. 25 రూపాయల టికెట్తో అయితే ఒక బకెట్ నుంచి మనకు నీరు పోయడం జరుగుతుంది. అదే ఒకవేళ వాళ్ళతో బార్గెనింగ్ చేసుకొని ఒక 100 రూపీస్ ఇట్లా ఇచ్చినట్లయితే ఒక్కొక్క బావి నుంచి నీరు తీసుకొని ఒక్కొక్కరికి స్పెషల్గా పోయడం జరుగుతుంది. 100 రూపీస్ బెస్ట్, ఎందుకంటే మనకు అన్ని బావుల నీళ్ళు మనకు ఒక్కోళ్ళకి మీద పడతాయి. అదే 25 రూపాయలు అయితే మన ఎంతమంది గ్యాంగ్ ఉంటారో అందరి మీద ఒకటేసారి పోయడం జరుగుతుంది. ఎవరైతే కాశీ గంగా జలాన్ని తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం నిర్వహించడం అనుకుంటున్నారో వారు దేవాలయం లోపలనే పండితులకు మనం తీసుకొచ్చిన నీటిని ఇచ్చినట్లయితే ఆ పండితులు అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. మన ముందే నిర్వహించకపోవచ్చు, మనం వెళ్ళిన తర్వాత అయినా నిర్వహించవచ్చు, ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. మనం తీసుకొచ్చిన నీటిని పండితులకు ఇచ్చి కాశీ నుంచి తీసుకొచ్చిన నీరని చెప్తే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. దీనికి ఎలాంటి అమౌంట్ ఏం తీసుకోరు. కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే వాళ్ళ తృప్తి కోసం పండితులకు కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మనం తీసుకొచ్చిన నీటిని అయితే లోపల ఉన్న పండితులకు ఇవ్వాల్సి ఉంటుంది. మనం దర్శనం కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఏ ద్వారం నుంచి బయటకు వచ్చినా కానీ మళ్ళీ తూర్పు ద్వారం అని ఎవరిని అడిగినా బయట చెప్పడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళినట్లయితే మనం పెట్టిన లగేజ్ తీసుకొని మళ్ళీ అక్కడ నుండి మనం బయలుదేరచ్చు. మనం వెళ్ళే రూట్లోనే, సముద్రం సైడ్ వెళ్ళే రూట్లోనే మనకు ఈ విధంగా కొన్ని ట్రస్ట్ల వారు ఇక్కడ ఉండేవారు అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది రామేశ్వర దర్శనానికి సంబంధించిన వీడియో. 22 బావుల స్నానం, అదేవిధంగా ఎక్కడ స్టే చేయాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఇంకా రామేశ్వరంలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, వీటిని ఏ విధంగా విజిట్ చేయాలనేది ఇంకొక వీడియో తయారు చేసిన తర్వాత ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి చెక్ చేసుకొని మీరు ఆ వీడియోను కూడా తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రామేశ్వరం దర్శనానికి రావాలనుకుంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకు షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, దానికి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మై ట్రావెల్ వండర్స్. మరొకసారి అందరికీ జై శ్రీరామ్.